హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ షో. ఈరోజు చాలామంది మన టెలిగ్రామ్ యాప్లో ఉన్న వాళ్ళు ప్లస్ ఇంకా మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఓఎఫ్ఎస్ గురించి తెలుసుకోవాలని అడిగారు. ఓఎఫ్ఎస్ అంటే ఏంటి, అందులో ఎలా అప్లై చేయాలి అని చాలామంది మెసేజెస్ చేశారు. అందరి కోసం ఒకసారి ఓఎఫ్ఎస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎవ్రీడే రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎవ్రీడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ కంపెనీ న్యూస్ అందులో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. జాయిన్ అవ్వడానికి ఒకవేళ టెలిగ్రామ్ యాప్ లేకుంటే ప్లేస్టోర్లో నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే సెర్చ్ ఆప్షన్లో జేవీ షో స్టాక్ మార్కెట్ అని క్యాపిటల్ లెటర్స్లో గ్యాప్ లేకుండా టైప్ చేస్తే మీకు జేవీ షో లోగోతో ఒక ఛానల్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కంటెంట్లోకి వెళ్తే ఓఎఫ్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఆఫర్ ఫర్ సేల్ అని అర్థం ఫ్రెండ్స్. దీనికంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ సెబీ యొక్క రూల్స్ ప్రకారం నడుచుకోవాలి ఫ్రెండ్స్. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నింటినీ ఒక సెట్ ఆఫ్ రూల్స్తో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏ కంపెనీ అయినా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ యొక్క ప్రమోటర్సు అంటే ఓనర్సు వాళ్ళ వాటా, అలాగే రీటైలర్స్ మినిమం వాటా ఎంత ఉండాలి అనేది ఈ సెబీ నిర్ణయిస్తుంది. ఈ సెబీ రూల్స్ ప్రకారం ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 3 years లోపు వాళ్ళ వాటాని మ్యాక్సిమం 75% మాత్రమే ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ లిస్ట్ అయిన ఐఆర్సిటీసీ తీసుకుందాం. 2 days బ్యాక్ ఇలాగే ఓఎఫ్ఎస్ ద్వారా వాళ్ళ షేర్స్ని 20% మార్కెట్లో సెల్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో ఏ కంపెనీ అయినా వాళ్ళ షేర్స్ని మార్కెట్లో అమ్మాలి అంటే అది డిస్కౌంట్ ప్రైస్లోనే అమ్మాలి. ఎందుకంటే మార్కెట్ ప్రైస్కి అమ్మాలంటే అంత మొత్తంలో మార్కెట్ ప్రైస్కి కొనడానికి బహుశా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అందుకనే ఐఆర్సిటీసీ కూడా వాళ్ళ వాటాలోంచి 20% అంటే దాదాపుగా 4,374 కోట్లు ఓఎఫ్ఎస్లో సెల్ చేశారు. సో అందుకనే డిస్కౌంట్ ప్రైస్లో అమ్ముతారు. నిన్న ఐఆర్సిటీసీ కూడా 16% డిస్కౌంట్ ప్రైస్లో షేర్స్ ఆఫర్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఐఆర్సిటీసీ నిన్న నాన్ రీటైలర్స్కి అండ్ ఈరోజు రీటైలర్స్కి ఈ ఓఎఫ్ఎస్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈరోజు రీటైలర్స్ ఆల్మోస్ట్ 228% వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఎక్కువ మంది షేర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఫ్రెండ్స్. 20% షేర్స్ మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి కదా, అందుకనే లాస్ట్ 2 days నుంచి ఈ స్టాక్ ప్రైస్ బాగా ఫాల్ అయింది. ఇప్పుడు ఈ ఓఎఫ్ఎస్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో ఎప్పుడైనా ఐపీఓ అప్లై చేసుంటే కనుక ఇది కూడా సేమ్ అలానే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయకుంటే నేను మీకు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. కొన్ని డీమ్యాట్ అకౌంట్స్ మొబైల్ యాప్లో మీకు ఈ ఆప్షన్ చూపించకపోవచ్చు. అందుకనే మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లై చేయడానికి ముందుగా మీ డీమ్యాట్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. నేను నా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో లాగిన్ అయ్యి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో లాగిన్ అవ్వగానే మీకు ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఐపీఓ ఆర్ ఓఎఫ్ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు ఓఎఫ్ఎస్ క్లిక్ చేయండి. ఓఎఫ్ఎస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రజెంట్ ఓఎఫ్ఎస్కి మార్కెట్లో వచ్చిన కంపెనీస్ అనే లిస్ట్ ఉంటుంది. ఇందులో మీరు పర్టికులర్ కంపెనీ క్లిక్ చేయగానే మీకు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అందులో జస్ట్ లైక్ ఐపీఓ లాగా మీరు అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఏ కంపెనీ ఓఎఫ్ఎస్ ఆఫర్ చేయట్లేదు కనుక ఇక్కడ మనకేం చూపించట్లేదు. కాకపోతే ఇవాళ మార్నింగ్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఐఆర్సిటీసీ కూడా వాళ్ళ ఓఎఫ్ఎస్ ఆఫర్ని అప్లై చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉండేవి. ఐఆర్సిటీసీ అప్లై ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారు క్వాంటిటీ మెన్షన్ చేసి, ఏ ప్రైస్ అంటే బేస్ ప్రైస్, ఏ ప్రైస్లో కొనాలనుకుంటున్నారు ఆ ప్రైస్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మీ అప్లికేషను సబ్మిట్ అవుతుంది వాళ్ళకి. దాని తర్వాత
మీకు అలాట్మెంట్ వచ్చిందా లేదా అనే కన్ఫర్మేషను మెయిల్ వస్తుంది, లేదంటే డీమ్యాట్ అకౌంట్లో మీకు మీ షేర్లు యాడ్ అవుతాయి ఫ్రెండ్స్.